నీట్ రద్దు కోరుతూ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి యత్నించారు యూత్ కాంగ్రెస్ నేతలు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ పేపర్ లీకేజీపై ఆందోళనలు ఉధృతం చేయాలని గాంధీ భవన్లో జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో నిర్వహించారు. అనంతరం బీజేపీ ఆఫీసు ముట్టడికి బయలుదేరిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. గాంధీ భవన్ నుంచి బయటకు రాకుండా కట్టడి చేశారు. అయితే కొందరు బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రుల పిల్లల కోసమే నీట్ పేపర్ లీక్ చేశారని, దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని యూత్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 23.5 లక్షల విద్యార్థుల జీవితాలతో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఆడుకుంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలేదు. నీటిని వెంటనే రద్దు చేయాల్సిందే. దీని వెనకాల ఉన్నది ఎవరైనా, ఎంత పెద్దవాళ్ళున్నా వాళ్ళని వెంటనే శిక్షించాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది, ఏం మాట్లాడుతుందో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది. 14 నుంచి 20 మంది ఎంపీల పిల్లల కోసమే ఈ పేపర్ లీక్ అయిందని తెలుస్తూ ఉంది. చాలా మంది విద్యార్థులు చెప్తా ఉన్నారు, ఆ ఎంపీలు ఎవరో బయటికి రావాలి, ఆ కేంద్ర మంత్రులు ఎవరున్నారో బయటికి రావాలి, ఎవరి కోసం విద్యాశాఖ మంత్రి ఈ పేపర్ లీకేజీకి సహకరించిండో బయటికి రావాలి. No!